మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో చరణ్ టీవీ ఛానల్ యజమాని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పెద్దశంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఖండించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ గా ప్రజలు నన్ను ఆదరించారని, గత 5 సంవత్సరాల నుండి పెద్దశంకరంపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తుంటే నాపై కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళంగా సృష్టించాలని చూస్తున్నారని, వాటిని మా గ్రామ పంచాయతీ తరపున తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఇంటికి గృహ అనుమతికి ప్రజల ద్వారా తీసుకున్న ప్రతి పైసా ఎస్టీఓల జమ చేశామని తెలిపారు. గ్రామ ప్రజలు కానీ మా దగ్గర వచ్చిన మీ రిసిప్ట్ పట్టుకొని మా దగ్గర వచ్చి చెక్ చేసి ఆ బిల్లుతో పాటు మన జిరాక్స్ బిల్లు కూడా ఉంటుంది. మెయిన్ ఆ బిల్లుతో పాటు మా దగ్గర మీకు ఇచ్చిన బిల్లు ఒరిజినల్ బిల్లు, మా దగ్గర ఉంది జిరాక్స్ బిల్లు. ఆ జిరాక్స్ బిల్లు ఒరిజినల్ బిల్లు 10,000 ఉంటే 10,000 ఉండాలి. అది నిజమైన గ్రామ పంచాయతీ వచ్చినట్టు లెక్క. మెయిన్ ఆ పైసలు వచ్చినట్టు ఏవైతే సంవత్సరానికి ఎన్ని పైసలు వస్తున్నాయి, విరాళ రూపంలో ఎన్ని వస్తున్నాయి, ట్యాక్స్ రూపంలో ఎన్ని వస్తున్నాయి, అన్నీ కూడా మేము ఎస్టీఓ ద్వారా మెయింటైన్ చేసినాం. మొత్తం పైసలు అన్నీ తీసుకుపోయి ఎస్టీఓలో కట్టి ఎస్టీఓలోనే డెవలప్ చేసినాం. కానీ శాలరీస్ కానీ, కరెంట్ బిల్లు కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన వివిధ ఖర్చులు కానీ దానికి చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన ఎస్ఎఫ్సి కానీ, ఎస్ఎఫ్సి అంటే స్టేట్ సెంట్రల్ ఫండ్, ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫండ్, మా దగ్గర కలిసి చేసిన జనరల్ ఫండ్, ఇవన్నీ 5 సంవత్సరాల లోపల ఎన్ని పైసలు వచ్చినాయో ఆ పైసలు వచ్చిన దానికి ఏమేమి ఖర్చు పెట్టినాం, శాలరీస్ ఎన్ని ఇచ్చినాం, కరెంట్ బిల్ ఎన్ని కట్టినాం, డెవలప్మెంట్కి ఎన్ని తీసినాం, ఎన్ని ఎక్స్పెండ్ చేసినాం, అన్ని కూడా వివరాలు ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న ఇంత ప్రసారమైనటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు. ముందుగా ఎందువల్లంటే అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టున్నటువంటి చరణ్ టీవీ గారికి ఎల్లవేళ ఇదే విధంగా వాళ్ళ సేవలు అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సర్పంచ్ను ప్రతి ఒక్కరిని ఈ విధంగా చేసినట్టే సమాజ బాగుపడడానికి అతను పడినటువంటి ఏ కష్టం ఉందో దానికి అభినందనలు పొందుతాం. చరణ్ టీవీ సోదరుడు లింగమైన లింగగౌడ, అతని పేరు ఉంది నాకు కరెక్ట్ తెలియదు, లింగగౌడ. అతను ఏదైతే ప్రసారం చేసినటువంటి నిన్న మా గ్రామ పంచాయతీ పైన అవినీతిపరమైన ఆరోపణలు చేశాడు. ఆరోపణలకు నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఒక విషయం గుర్తించాలి, ఆరోపణలు చేసే ముందు నా వివరణ కూడా తీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ప్రసారం చేసినటువంటి షాప్స్ అయినా కానీ ఏవైనా కానీ ఆ షాప్ ఓనర్తోని అతను వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకొని వాళ్ళు చెప్పిన వివరణ నా వివరణ తీసుకొని ప్రసారం చేసినట్టే అతనికి నేను కూడా ధన్యవాదాలు. ఆర్యవైశ్య సంఘం సెంటర్లు ఇక్కడ కారంపొడి మిషన్ తీసుకున్నారు. అక్కడ ఆర్యవైశ్య సంఘం సెంటర్లకు మూసిన్నాయి, తీసుకున్నారు. అక్కడ కారంపొడి గిన్నె ఉంది. ఆ యజమాని కూడా ఇక్కడ ఉన్నాడు. ఈయన యజమాని గిన్నె రెంటల్ తీసుకున్న ఆయన కూడా ఉన్నాడు. మరి అదే వీళ్ళు వేరే చారిటీ వాళ్ళు పోయిందా, వాళ్ళు చూపించే కదా, పరంగా ఫాలో అవుతాను, కోర్టు పరంగానే ఫాలో అవ్వాలి. ఎట్లని దానికి క్రిమినల్ కేసు నేను ఎస్ఐ వారికి అడిగినా క్రిమినల్ కేసు ఏం కాదు, ఇది కోర్టును అప్రోచ్ కావాలని, లీగల్ కోర్టుకు అప్రోచ్ కావాలని చెప్పారు. ఆ వీడియోలో కొద్దిగా వెంచర్ల గురించి తీసుకొచ్చారు సార్. అలా ఆ వెంచర్ల గురించి మీరు ఏమైనా డిమాండ్ చేశారా? వెంచర్ వేసినప్పుడు సరే, ఇప్పుడు వెంచర్లు అయితే ఉన్నాయి, 3 వెంచర్లే ఉన్నాయి. ఇక 3 వెంచర్లు లేదు. 3 వెంచర్లు యజమాని మేము మీరు అడగండి, ఒకసారి పిలిచి మాట్లాడండి. 3 వెంచర్లు మా విషయం నేను వివరణ వస్తాను. నేను ఏం తీసుకోవడానికి వివరణ ఇస్తాను, నా తరఫున నేను కరెక్టే చెప్తా. కానీ వాళ్ళ కూడా వివరణ. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం సంబంధించిన షటర్లు ఉన్నాయి కదా సార్, మరి అలా పర్మిషన్స్ ఆర్యవైశ్య సంఘం 2005